ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మేము ఒక హారర్ ఫిలిం చేయబోతున్నాం. లెట్స్ గో. ఈసారి రోబోటిక్స్ కూడా పెట్టారు. రోబోటిక్స్కి 7 చాప్టర్స్. నైట్ వర్క్ తెలుసు. ఫిజిక్స్ మ్యాథ్ ఎన్ని చాప్టర్స్ అని 10. ఫిజిక్స్లో ఈ వర్డ్ అసలు నేను ఎప్పుడు చూడలేదు. నేను చూడలేదు. ఏదో ఒకటి కెమిస్ట్రీ రాసినాం అట్లా కెమిస్ట్రీ అసలు మీకు ఎలిమెంట్ టేబుల్ ఉంటుంది కదా, ఉంటుంది. దానిలో హైడ్రోజన్ ఇవి ఉంటాయి. దానిలో ఎక్స్పెరిమెంట్స్ అది హౌస్ పేరు రోజు ఉండే కదా, ఏదో ఉండే రీసెర్చ్ చేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వెళ్ళొద్దు, రీసెర్చ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే దాని గురించి ఒక డేస్ రీసెర్చ్ చేసి దాని మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి దాని తర్వాత వెళ్ళాలి. అప్పుడు మనకి అట్లీస్ట్ సేఫ్టీ మెజర్మెంట్స్ దొరుకుతాయి కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటావు? రీసెర్చ్ చేద్దామంట అంటే ప్రాపర్లీ నేను ఓకే అంట. ఓకే నేను ఓకే మరి. ఓకే రీసెర్చ్ మొదలు పెడతామా? ఓకే నాకు డౌట్, అక్కడ ఎంతమంది ఉండేటోళ్ళు నాకు తెలియదు. టు రీసెర్చ్ అక్కడ 4 మెంబర్ ఫ్యామిలీ ఉండేది. అప్పుడు అక్కడ వాళ్ళు చాలా రిచ్, వాళ్ళు పూర్ పీపుల్కి హెల్ప్ చేశారు. చాలా మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు వాళ్ళు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్ ఉంటారు. వాళ్ళ సిస్టర్ 2 to 3 years ఉంటుంది. కాకపోతే రీసెర్చ్లో కరెక్ట్ మెన్షన్ చేయలేదు. అవును, సైంటిస్ట్ కూడా అర్థం కాలేదు. నేను కొంచెం తెలిసాను, మధ్య చెప్తాను, మళ్ళీ చెప్పాను. ఓకే మొత్తం చెప్పు. వాళ్ళ బ్రదర్ 11 to 10 ఉంటారు అనుకుంటా, అంతే. వాళ్ళు ఉంటాడు. సో ఒక రోజు ఏమైందంటే వాళ్ళ మదర్ ఏదో వేరే పని చేస్తుంది. సో వాళ్ళ సిస్టర్ ఒక లైటర్ తీసుకుంది. ఎలా అనుకుంటున్నావు? ఎలా అంటే వాళ్ళ బ్రదర్ని వాళ్ళ బ్రదర్ వీడియో గేమ్ ఆడుతుండ్రు, లైట్ అడగానే ఇట్లా ఇచ్చిండు, అయిపోయి. అవును, కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే. సో ఏమైందో తెలుసా, ఆల్రెడీ అది పైప్ లీకేజ్ ఉంది. అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలియలే. సో గ్యాస్ పైప్ లీకేజ్ ఉంది. కాబట్టి స్టవ్ ఆన్ చేసిందా? గ్యాస్ ఆన్ చేసి ఉంది. స్టవ్ ఉంది అంతే. అయితే ఏమైందంటే వాళ్ళ సిస్టర్ లైటర్ పెట్టింది. ఫైర్ ముట్టించింది. హౌస్ ఒక పెద్ద ఎక్స్ప్లోజన్తో అయింది. వెరీ ఎమోషనల్. అది హౌస్ ఎక్స్ప్లోర్ కాకముందుకు వాళ్ళ చెల్లి ఫైర్ పెట్టముందుకు అక్కడ యాక్చువల్గా అసలు ఇంటర్నెట్ ఇంకా కరెంట్ లేదు, అంటే ఎలక్ట్రిసిటీ లేదు. వాళ్ళు యూజ్ కాకపోతే వాళ్ళు ఊరికనే చెప్పారంట. అంటే యాక్చువల్లీ ఉంది. మా దేవుడా, నాకు తెలుసు. మా ఫ్రెండ్ ఉన్నాడు, అతను అడిగితే అతనికి చాలా తెలుసు అంట దాని గురించి. మీ ఫ్రెండ్ జే? అవును. ఓకే, నాకు కూడా తెలుసు. జాక్ యా, అతని నిక్ నేమ్. ఓకే. అతను మనకి హెల్ప్ చేస్తాడు. ఎందుకు హెల్ప్? హలో జాక్, ఏం చేస్తున్నావు? ఏం లేదు. సరే రా, నేను ఒకటి అడగరా, నువ్వు ఏడుస్తావా, ఏం చేస్తావో నాకు తెలీదు. ప్లీజ్ రా, చెప్పురా, ప్లీజ్ రా. 100 హౌస్ గురించి చెప్పురా, ప్లీజ్ రా. థ్యాంక్స్ రా, చెప్పురా. చాలా ఎమోషనల్ రా. సరే రా, డ్రా చేస్తాను. బాయ్. ఏమైందంట?
యాక్చువల్లీ వాళ్ళు ఏం చేసింది తెలుసా, వాళ్ళు రిచ్. యాక్చువల్లీ వాళ్ళ చెల్లి గ్యాస్కి పెట్టలేదంట. పెట్టలేదా? మరి ఎలా? ఒక దొంగ వచ్చి మొత్తం, వాళ్ళు చాలా రిచ్ కదా, అందుకే బంగారం అంతా అయిపోయి. చాలా ఎమోషనల్. కానీ యాక్చువల్లీ అక్కడ ఇంటర్నెట్ ఉందంట. ఉందా? మరి ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయా? మరి మనకు అబద్ధం చెప్పారు నిజంగా అయితే. కానీ అది నిజంగానే చాలా మంచిది. ఎందుకంటే ఉందనుకో, అందరూ ఊరిలో అందరూ వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తారు. అందుకే అలా చెప్పారు. ఇక్కడ మళ్ళా మార్నింగ్ కూడా డార్క్ ఉంటుందంట. ఎందుకు తెలుసా? ఎందుకంటే స్టిక్కర్స్ ఉంటాయంట. స్టిక్కర్సా? స్టిక్కర్స్ ఉంటే డార్కా? ఇదేంది మరి? అవును, చాలా హోల్స్ ఉండేటట్టు స్టిక్కర్స్ ఉంటాయంట. ఓహో. అక్కడికి సూపర్ ఏజెంట్స్ వెళ్ళారంట. వాళ్ళు ఒక్క నైట్లో అయిపోయిందా? అసలు ఏంటిది మరి దారుణం అయితే. వాళ్ళ సోల్స్ చాలా పవర్ఫుల్. నువ్వు సెన్స్ ఉందో మాట్లాడతావు, నువ్వు సెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉంటావు. సరే, ఇప్పుడు ఫ్రెండ్స్, సో వీఆర్ గోయింగ్ ఇన్ టు ది హర్రర్ హౌస్. Yes sir. We'll meet you there. Yes. We have a map also. We have a blueprint. We have a blueprint. We have a blueprint of the house. Yeah. So it's getting suspicious. Yeah, as we told you. Do you know he told in slow motion? Yeah. The story is getting, the horror video is getting suspicious. And before that he told it's getting very, very, very horror. Hi friends, can you see me? Hello, can you see me? Yeah, you can see me, I know. Okay, bye. We'll meet you there. Yeah. I think we will not die. Better. Yeah. Bye. Friends, we are entering the house. Yeah. Access card. తీసుకో. ఇది ఇప్పుడు పని చేస్తుంది. పని చేయట్లేదేంటి? మన దగ్గర ఒక లాకర్ ఉంది కదా, గుర్తుందా? పని చేయట్లేదు. అరే పని చేయట్లేదు. ఫ్రెండ్స్, యాక్సెస్ కార్డ్ పని చేయట్లేదు. ఫర్ సేఫ్టీ we brought another instrument. Yeah. So friends, we have this to unlock the door. Yeah. Even we have a blueprint. Access accepted. Yes. Oh, now we are entering it. So friends, we are entering it. Oh my god. Let's Oh my goodness. Oh my god. Goodness. This. ఇదేంట్రా బాబు ఎట్లుంది మొత్తం? Oh my god. మొత్తం ఇన్వెస్ట్. అదేంటి అట్లుంది? అది ఏసీ కదా. మిర్రర్ అమ్మా బతికిపోయి. Oh my god. This is so crazy guys. ఈ వీడియో మీకోసమే చేస్తాను. ఇదేంటి? అమ్మా ఇదేంటి? టీవీ లైట్. Oh my god. అప్పట్లో బల్బ్ కూడా ఉండేటివి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? అల్లారమా? అవేంటి? అవా సిరప్స్ అనుకుంటా. టెస్ట్. Bro, this is so crazy. అబ్బో, కరెంట్ కుట్టింది ఏంటి? ఎందుకని మంచిది. గ్లౌజ్ వేసుకున్నాం. సో ఫ్రెండ్స్, మేము గ్లౌజెస్ వేసుకున్నాం. ఇవే గ్లౌస్. డోంట్ ప్లీజ్. ఓకే, Oh my god. ఇప్పుడు ఇది టచ్ చేయబోతున్నాం. ఇదేంటి రెడ్ కలర్ ఉంది? సౌండ్ ఇక్కడ చేస్తుంది. సో ఫ్రెండ్స్, వీఆర్ టచింగ్ ఇన్ 3, 2, 1. ఓ, ఎలాంటి కరెంట్ రాలేదులే. ఈ గ్లౌస్ కొన్ని పని చేస్తున్నాయి. ఇవి నార్మల్ గ్లౌసెస్ కాదు. ఓకే, స్పెషల్ గ్లౌస్. కరెక్టే. అమ్మో, ఏంటి? ఓ, ఇక్కడ కూడా ఉన్నాయా? తీయారా? అదే
నేను ఇస్తాను. ఏమైంది? కైండ్ ఆఫ్ కరెంట్ షాక్ వచ్చినట్టు ఏంది? అందుకే గ్లౌస్తో తీయాలి. అబ్బా బ్రో, ఏం దిస్? wow, what is this? Oh my god, very bad. సో బ్యాడ్. ఇదేంటి? డ్రా. ఇలా ఏముంటాయి? ఓలీ షీట్. Oh, మాస్క్. what is this? బ్రష్. What the? బ్రష్. ఇదే వాడు బ్రష్ రా బాబు, ఏదంటే బ్రష్ రా బాబు. వాడిని అమ్మ ఈ గ్లౌస్ కూడా పనిచేయట్లేదు అనుకుంటా. అట్లీస్ట్ దీనిలో ఏముంది? దీనిలో సాక్సా? what the heck is సో హెల్ స్కూల్ కూడా వెళ్తారా? స్కూల్ సాక్స్ ఇవి. అదేలాంటి బ్రషా? ఇదేంట్రా బాబు? రే కాదు స్టిక్కర్ రా. ఇదేంటి? అప్పట్లో ఇలాంటి కీచైన్స్ కూడా ఉంది. దాని మీద పేర్స్ ఉన్నాయో చూడు ఒకసారి. అవును, ఇంటి పేరుంది కిషోర్. కిషోరా? కిషోర్ ఎవరు? కిషోర్ ఎవరు? ఫస్ట్ నాకు తెలిసి వాళ్ళ నాన్న పేరు అది అనుకుంటా. నవ్య కూడా. నవ్య ఉంది. నవ్య. అరే చాలా వాళ్ళ అమ్మ నాన్న పేరు అనుకుంటున్నా. అవును, అక్కడ ఏంటి అట్లా పడుతుంది రిఫ్లెక్షన్ ఏదో ఒకటి. ఇప్పుడు మనం కొన్ని మెటీరియల్స్ కలెక్ట్కొని వెళ్దాం, అక్కడ ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు వచ్చేద్దాం. ఇది తీసుకెళ్తుందా? అయ్యా ఒకటే వచ్చింది. ఇదేంటి? కీస్, ఇంటి కీస్. ఇది ఇద్దాం. ఇది అవసరమే అనుకున్నా మనకి. ఇది అవసరం. అప్పట్లో పురాణకాలం వెళ్ళొచ్చు. ఇది ఒకసారి ఇది తీసుకుంటాం. ఒకసారి ఇట్రా. దీనిలో ఈ పోకెమోన్ కార్డ్స్ కదా? కాదు, వేరే కార్డ్స్. మనం తీసుకురా. పదా మనం రీసెర్చ్ చేసి. ఇదేంటి ఇక్కడ నేను అసలు చూడలేదు కదా. బ్యాగ్ లంచ్ బ్యాగ్ మీద ఏమైనా రాసి ఉండొచ్చు. ఏం రాసలేదు. ఏం లేదులే. వాట్ ఇస్ దిస్? చిప్సా? కాలంలో చిప్సా? టిష్యూసా? డ్రై ఫ్రూట్సా? ఇవేంటి? బిస్కెట్సా? ఆ కాలంలో పోకెమోన్ కార్డ్సా? మ్యాప్ ఉంది. మ్యాప్ తీసుకురా, అన్ని తీసుకురా. అది చాలా దుమ్ము అంటే దుమ్ము. ఇదేంటి? బట్టల ట్రీ. సెన్స్ ఉన్న మాట్లాడతాం, లేకుండా మాట్లాడతాం. సరే వెళ్ళిపోరు, అర్జెంటుగా వెళ్తున్నాం. వీటి పవర్ ఇప్పుడు ఇక్కడ పోతే మనం ఇప్పుడు ప్రశాంతంగా గ్లౌస్ లేకుండా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. అవును, నా సిగ్నల్ తెచ్చాను కదా. ఇప్పుడు నేను మొత్తం రికార్డ్ చేసిన కదా, ఏమేమి దయ్యం ఉందో లేదో ఇప్పుడు చూస్తా. ఫ్రెండ్స్, it's getting very interesting. So friends, we are going to start with our investigation. So what are they? They're made up of real gold. I cannot even believe this. Let me investigate with this signaler. It's made up of real gold. Oh my god, can it detect is it real gold or not? Wait, let me do again. Why signal going around? Okay. Pandista. Real gold. ఇదేంటి? ఆగు, డౌట్. ఇది కూడా కొంచెం కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది. సో ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీని కూడా టెస్ట్ చేద్దాం. ఎలక్ట్రిసిటీ ఉందా లేదా, ఎంత ఫ్రీక్వెన్సీ కాదు, వాల్టేజ్. అదే ఒకవేళ దీంట్లో ఎలక్ట్రిసిటీ ఉందంటే ఇది నీకు తెలుసు సౌండ్ వస్తుంది, లేకపోతే 3, 2, ఎలక్ట్రిసిటీ ఉంది. Oh my god, దీనిలో ఫ్రెండ్స్ రియల్లీ మొత్తం లిటరలీ గోల్డ్. gold. This is literally gold. దీనిలో గోస్ట్ ఉందో చెక్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయ్యో అమ్మో,
కొంచెం జరుగుతూ ఉండదు. గోస్ట్ ఉందా? గోస్ట్ ఫస్ట్ ప్రతి కార్డ్ చూడాలి కదా, అవును కదా. డిఫరెంట్ కలర్లో ఉండవచ్చు కదా, అలాంటివే అప్పుడు మనకి ఇంపార్టెంట్. దాంట్లోనే ఎక్కువ పవర్ ఉండొచ్చు. లేకపోతే ఈ కలర్ తక్కువ ఉండొచ్చు. అయితే ఉన్నట్టున్నా లేవా అసలు కిడ్స్లో ఆ టైంలో ఈ కార్డ్స్ ఉన్నాయని నేను బిలీవ్ చేయట్లే కదా. రిచ్ గోల్డెన్ కార్డ్స్ అయితే Normal అట్లీస్ట్ cards దాదాపుగా 2 మిలియన్ ఉంటుంది కదా. అసలు ఎంత రిచ్, నిజంగా రిచ్ వాళ్ళు. రిచ్ అంటే ఇప్పుడు అరే ఒకసారి ఈ దీని మీద చూద్దాం. ఇట్ సీమ్స్ ఇట్ ఈస్ యూస్ నుంచి తెప్పించారు వీళ్ళు. ఏంటి యూస్ నుంచి అంటే వాళ్ళు యూఎస్లో పుట్టి ఇక్కడికి వచ్చారు. ఇవి ఎంతో తెలుసా? $20,000. అంత రిచ్ అని అనుకోలేదు. మీరు డాలర్స్ ఉన్నారా బాబు? అరే సో ఫ్రెండ్స్, ఈ కలర్ చూడండి, రోజ్ గోల్డ్ ఉంది కదా. ఇప్పుడు ఈ కలర్ చూడండి, చాలా కలర్ డిఫరెన్స్ చూడండి. ఒకసారి కాడి అంటే ఒకసారి దీంట్లో సో ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లైట్గా మీరు కార్ పైన చూస్తున్నారా? లైట్గా ఇక్కడ కైండ్ ఆఫ్ ఇలా అనిపిస్తుంది మీకు. ఒకసారి కవర్ చూడు, ఒకసారి ఇటు 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 ఇక్కడ చూడు. అవును, కానీ అయినా కూడా కాదు కాదు, చూడు, అయినా కూడా రూపాయి ఇంకా గోల్డ్ లేయర్ ఉంది. గోల్డ్ లేయర్ కాదు, సిల్వర్. చూద్దాం పద. ఫస్ట్ లేయర్ చూస్తున్నా చూడండి. ఒకవేళ ఫస్ట్ లేయర్ చూసిన గోల్డ్ ఉందనుకో 2 అంటుంది, లేకపోతే ఎలాంటి సౌండ్ రాంగ్. 3, 2, 1 సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఈ లేయర్ తీసి చూద్దాం. ఈ లేయర్ వచ్చింది. 3, 2, 1 హ్యాపీయా? ఓ మై గాడ్, 2 లేయర్స్ ఉన్నాయా బ్రో? దే ఆర్ సో ఇంటెలిజెంట్ బ్రో. ఎలక్ట్రిసిటీ ఎంత ఉందో చూద్దాం. దీంట్లోనే ఎక్కువ గోల్డ్ ఉంది నిజంగా, నేను క్యాల్కులేట్ చేశాను. దీంట్లో చూద్దాం ఎలక్ట్రిసిటీ ఎంత ఘోరం కరెంట్ కొట్టింది దీంట్లో బాబు. అయితే హై వోల్టేజ్ ఉంది. కరెక్ట్ అయిపోతే కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఏం చెక్ చేసినాం? ఎలక్ట్రిసిటీ చెక్ చేసినాం, ఇంకా గోల్డ్ చెక్ చేసినాం, ఇంకా గోస్ట్ చెక్ చేయాలి. గోస్ట్ దీంట్లో చూద్దాం ఫస్ట్. ఇది గోస్ట్ పని చేయట్లేదు ఏంటి? ఏమో దీంట్లో అలాంటి సిగ్నల్ రావట్లేదు. అయితే దీంట్లో చూద్దాం, ఎందుకంటే వేరే కలర్ చేంజ్ కలర్ ఉంది. ఓకే 4 కార్డ్స్ ఉన్నాయి, 4 డిఫరెంట్ కార్డ్స్. అంటే ఫ్యామిలీ 59 - 4 ఎంత? 55 కార్డ్స్. అంటే అవన్నీ 4 మైనస్ అయ్యాయి. అంటే అవన్నీ ఫేక్ కార్డ్స్, ఇవి రియల్ కార్డ్స్. వెయిట్ లెట్ మీ సీ. వాళ్ళ ఫ్యామిలీ కూడా 4 మెంబర్స్ ఉండేవాళ్ళు. చూద్దాం. There is a connection. అబ్బా బ్యాటరీస్ ఈ హై వోల్ట్ బ్యాటరీ ఉంది కదా, పెట్టేసా. ఎనర్జీస్ అయిపోయి ఎనర్జీ ఇస్తుంది. చూద్దాం ఇప్పుడు. ఎందుకు ఇది పెట్టామనుకో కరెంట్ షాక్ కూడా ఎలాంటిది ఏం రావు మనకి. రెడీయా? నాకు భయం వస్తుంది. అంత గోస్ట్ పవర్ ఎంత ఉందా? అంటే ఇది ఎలాంటి గోస్ట్ బాబు? గర్ల్ గోస్ట్, బాయ్ గోస్ట్, లేకపోతే ఫ్యామిలీ మిక్స్ గోస్ట్. ఆగు, ఇయర్స్ చెప్తుంది. ఓన్లీ ఇయర్స్ చూపిస్తుంది అంట, ఎందుకంటే తెలుసు కదా 3 to 2 years. అంటే ఇది కొంచెం పక్కన పెట్టేద్దాం, ఇది చూద్దాం. కరెంట్ షాక్ కొట్టుకు ఎన్ని ఇయర్స్? 11 to 10 years. It was brother. Oh wait. దీనిలో ఈ రెండిట్లలో ఫాదర్ మదర్ ఉంటుంది. చూద్దాం, ఏదో మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేయాలి కదా. We need a connection. ఇదేమో
33 to 34 to 33 చూపిస్తుంది. అయితే వాళ్ళ ఆగాగాగు ఇది చూద్దాం. తెలుసు గోస్ట్ ఉందని. ఎన్ని ఇయర్స్ చూపటు. 44 to 43 అంటే ఫాదర్ కార్డ్ ఇది మదర్ కార్డ్. I guess is ఎందుకంటే ఫాదర్ ఎక్కువ అల్లరి ఉంటారు, మదర్ కొంచెం ఒక్క నిమిషం చూద్దాం. అంటే ఇదేమో బ్రదర్ సిస్టర్. ఫాదర్ పేరు స్టీలెక్స్. ఇంకా మదర్ పేరు చార్లిజార్డ్ అండ్ షైనింగ్ చార్లిజార్డ్ టాగ్ టీమ్. ఏది రియల్ నేమో చూద్దాం. షైనింగ్ చార్లిజార్డ్. ఎందుకంటే మంచి పక్కన పెట్టిద్దాం. ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే మంచి మీకు తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇక్కడ పోస్ట్ కార్డ్స్ కొంచెం ఇది వీళ్ళ చెల్లి పేరు వినోసర్. ఏదో ఒకటి చార్లిజార్డ్ అండ్ బ్లాస్టియోస్. ఆమె ప్లేరే. ఓకే, వెరీ గుడ్ నేమ్. బ్లాస్టియోస్ చాలా మంచి నేమ్ కదా. క్రిస్టియన్ అనుకుంటా, వీళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీ. చర్చు నువ్వు పోస్ట్ చేస్తావు కానీ ఫ్రెండ్స్ మీకు తర్వాత చెప్తుంది ఒక సీరియస్ మాట. అవును, ఈ కార్డ్ ఏంటి ఇట్లా జరుగుతుంది? నేమ్ ఇక్కడ ఉండేది ఇక్కడికి వచ్చింది ఏంటి? నేమ్ ఇక్కడ ఉండేది ఇక్కడికి వచ్చింది. యు మీన్ ఈ సిస్టర్ అనుకుంటా. బ్రదర్ మళ్ళీ ఇచ్చే తెలియదు. మ్యాజిక్ ఇది. ఎందుకు మంచిది? పికచు అదొక పోకెమాన్ క్యారెక్టర్ కదా. ఈ మధ్య చాలా ఫేమస్ అయింది ఎగ్జిబిషన్స్లో కదా. గోల్డ్ మెడల్ ఎగ్జిబిషన్స్ ఒకటి ఉంటుంది, గుర్తుందా నీకు? మనం వెళ్ళాం ఒకసారి. దాని పికచు క్యారెక్టర్ అనిపించింది. 4 కార్డ్స్ చాలా జాగ్రత్తగా ఉంచారు, ఎందుకంటే ఇవి సెండ్ ఇట్ టు ఫంచింగ్ ఫారెన్ ల్యాబ్ ఫంచింగ్. సరే, ఇప్పుడు దీని గురించి ఇన్వెస్టిగేట్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ కిషోర్ అని ఉంది, నవ్య అని ఉంది. అయితే అయితే వాళ్ళ పేరెంట్స్ అస్సలైన నేమ్ చూద్దాం. సెకండ్ అండర్స్టూడ్. ఒకసారి మనం ఫేర్కి వెళ్ళాం. అరే గోస్ట్ నేమ్ యాక్చువల్ నేమ్ అని నేను చూపిస్తుంది. అరే నీకు విషయం చెప్పా, మనం లాస్ట్ టైం ఒక ఫేర్కి వెళ్ళాము. అప్పుడు అక్కడ కీచైన్ మేకర్ ఉన్నాడు, అతను మేక్ చేసినట్టుండు. మనం అతను అడగాలి. అవును, ఇక్కడ రాసింది ఎవరు మేక్ చేశారు. మేకుడు బై అక్కడ అతను ఆనంది. అవును, ఎట్లా ట్రాప్ అయ్యింది ఏంటో. ఎప్పటి నుంచో ఉండాలి అలా చేశాడు. అతను మా డాడీ ఫ్రెండ్. See this. ఈ కిచెన్ మీద ఒక నెంబర్ ఉంది.